హాయ్ వెల్కమ్ టు హలో లేడీస్. రోజు మీరు వెరైటీ కలెక్షన్స్ చూస్తున్నారు కదా. సో ఈ రోజు కూడా మీకు వెరైటీ డిఫరెంట్ కలెక్షన్స్ చూపించడానికి దిల్షుక్ నగర్లోని ప్రజ్ఞా సారీస్లో ఉన్నాను. సో ఇక్కడ ఎలాంటి వెరైటీ కలెక్షన్స్ చూపిస్తారో ఆలస్యం చేయకుండా చూసిద్దామా. హాయ్ సుబ్రహ్మణ్యం గారు, ఎలా ఉన్నారు? బాగున్నాం. సో మా వ్యూవర్స్కి ఎలాంటి కలెక్షన్స్ చూపిస్తున్నారు ఈరోజు? ఇప్పుడు మార్కెట్లోకి వచ్చే లేటెస్ట్ ఐటమ్ మేడం, పట్టు మరియు ఫ్యాన్సీ సారీస్. సో ఫస్ట్ సారీ అవును మేడం, జార్జెట్ మేడం, జార్జెట్లో ఇది 3 కలర్స్ మేడం, షేడెడ్. ఓకే, జెరీ లైన్స్, అవును గోల్డ్ కలర్ జెరీ లైన్స్ వచ్చినాయి. మనకు బార్డర్ కూడా జెరీ బార్డర్ వచ్చింది అండ్ ఎల్లో కలర్ అండ్ రెడ్డిష్ ఆరెంజ్ కలర్ అండ్ స్ట్రాబెర్రీ రెడ్ కలర్స్. సో ఈ కలర్ కాంబినేషన్స్ షేడెడ్స్ ఉన్నాయి అన్నమాట. సో అలా సారీ మొత్తం ఇదే వస్తుందా? సారీ ఫుల్ ఇలానే వస్తుంది. సారీ ఫుల్ ఇలానే వస్తుంది. సో మనం పళ్ళు చూసుకున్నట్టయితే ఏ విధంగా వచ్చింది? పళ్ళు ఇదే వస్తుంది మేడం. సో పళ్ళు కూడా సేమ్ ఆల్ ఓవర్ కూడా అదే రిపీట్ అయింది. సో ఈ బ్లౌజ్ మొత్తం సేమ్ ఏదైతే మన కలర్ కాంబినేషన్ చూస్తున్నామో షోల్డర్ దగ్గరది, సో మొత్తం ఆల్ ఓవర్ సారీ మొత్తం అదే రిపీట్ అయిందండి. బ్లౌజ్ క్రేప్ బ్లౌజ్ వస్తుంది మేడం, బ్రాకెట్ బ్లౌజ్ వస్తుంది. సో మనం బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి కింద ఏదైతే మనం టమాటా రెడ్డిష్ తీసుకున్నారో సో బ్లౌజ్ కూడా సేమ్ అదే తీసుకున్నారు. అండ్ బ్లౌజ్ మనం చూసుకున్నట్టయితే సెల్ఫ్ డిజైన్ వచ్చింది. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది 1900 మేడం. సో 1900. అవును. సో నెక్స్ట్ సారీ ఇది కోటా స్టైల్ వస్తుంది మేడం. కోటా స్టైల్లోని సారీ వచ్చేసి 3 షేడ్స్ వస్తుంది మేడం. 3 షేడ్స్ వచ్చింది. ఓకే, క్రీమ్ కలర్ మీద పింక్ ఫ్లవర్స్ వస్తుంది, జెరీ గోల్డ్ టైప్ లో వస్తుంది. అదే హాఫ్ వర్క్ వచ్చింది అన్నమాట. ఈ పార్ట్ వరకు ఈ పార్ట్ వస్తుందండి. సో మనం పైన చూసుకున్నట్టయితే మాత్రం గోల్డ్ జరీ తోటి ఇచ్చారు. సో పైన బార్డర్ వచ్చేసి గోల్డ్ జరీ తోటి ఇచ్చారు అండ్ పైన చిన్నగా మనకి పింకిష్ కలర్ లో ఇచ్చారు. సో మనం ఈ పార్ట్ నీస్ దగ్గర కొంచెం చిన్న పార్ట్ తీసుకుంటే ఒక 4 ఇంచెస్ ఇలా బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ తోటి ఇచ్చారు. థ్రెడ్ అండ్ జెరీ వీవింగ్ తో వచ్చింది. సో మనం ఈ కింద పార్ట్ చూసుకున్నట్టయితే చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. కలర్ కాంబినేషన్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉందండి. సో దాని మీద వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ అండ్ బ్లూ కలర్ తో ఒక బంచ్ ఇచ్చారు. అవును మేడం. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే పింక్ ఇచ్చాడు, పింక్ కాంబినేషన్ గా ఆపోజిట్ కలర్ ఇచ్చాడు. సో చాలా బాగుంది. అండ్ మన కింద చూసుకున్నట్టే పైన అయితే మనకి గోల్డ్ కలర్ జరీ బార్డర్ మనకి ఒక 2 ఇంచెస్ ఇచ్చాడు. మన కింద చూసుకున్నట్టయితే ఒక 4 ఇంచెస్ 5 ఇంచెస్ వరకు ఇచ్చాడు. 5 ఇంచెస్ వరకు. సో ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలానే వస్తుందండి. సారీ ఫుల్ ఇలానే వస్తుంది. సో మనకి ఆల్ ఓవర్ సారీ చూసుకుంటే మాత్రం సేమ్ ఇదే రిపీట్ అవుతుంది. సో మనకి పళ్ళు ఎలా వచ్చింది? పళ్ళు ఇట్లా వస్తుంది, సింపుల్ జెరీ లైన్స్ వస్తుంది. సో చాలా సింపుల్ గా డిజైన్ చేశారన్నమాట. పళ్ళు జరీ లైన్ తోటి సింపుల్ గా ఇచ్చారు. సారీ ఫుల్ కొంచెం గ్రాండ్ ఉంది కదా, అందుకని పళ్ళు సింపుల్ గా ఇస్తాం. సో ఓకే, దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది మేడం, సారీ కలరే. సో సారీ ఆల్ ఓవర్ మనకి ఏదైతే వచ్చిందో సేమ్ బ్లౌజ్ కూడా సేమ్ అదే రిపీట్ చేశారు. సో ఈ సారీ కాస్ట్ ఎంత? 1900 మేడం. సో 1900 కి ప్రజ్ఞాలు అవైలబుల్గా సారీస్ చాలా లో ప్రైస్లో అవైలబుల్గా ఉన్నాయండి. చాలా బాగున్నాయి, ఒకదాని మించిన ఒక సారీ ఉంది. సో సుబ్రహ్మణ్యం గారు నెక్స్ట్ సారీ చూద్దామా? ఓకే, సిల్క్ కోటా మేడం. ఇది సిల్క్ కోటా మీద డిజిటల్ ప్రింట్ వస్తుంది, బార్డర్ స్టైల్ వస్తుంది. సో మనకి డిజిటల్ ప్రింట్ అనేది ఒక 4 ఇంచెస్ బార్డర్ వరకు వచ్చింది. సో మన పైన చూసుకున్నట్టయితే కొంచెం చిన్న కలర్ గోల్డ్ జరీ తోటి వస్తుంది. సో మన సేమ్ అదే రిపీట్ చేశారు. పైన అయితే ఏదైతే మనకి గోల్డ్ జరీ బార్డర్ వచ్చిందో డిజిటల్ ప్రింట్ ఒక 4 ఇంచెస్ ఇచ్చిన తర్వాత కూడా అదే రిపీట్ చేశారు. అండ్ మనకి కలర్ కాంబినేషన్స్ అంటే మళ్ళీ మెరూన్ ఇచ్చారు అండ్ ఎల్లో ఇచ్చారు, సేమ్ అదే రిపీట్ చేశారు. మల్టీ స్టైల్ ఉంటుంది ఇది, మల్టీ స్టైల్. సో మనకి పైన ఏదైతే డిజిటల్ ప్రింట్ ఇచ్చారో సేమ్ కింద కూడా అదే రిపీట్ అయింది. సో కింద బార్డర్ చూసినట్లయితే మనకి అదే రిపీట్ అయింది. సో ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇదే వస్తుంది. సారీ ఫుల్ ఇలానే వస్తుంది. సో ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇదే వస్తుంది. ఓకే, సో మన పళ్ళు ఎలా వచ్చింది? డిజిటల్ ప్రింట్ టైప్ వస్తుంది. సో మనకి డిజిటల్ ప్రింట్ బార్డర్ కి ఏదైతే ఇచ్చారో సేమ్ అదే మనకి ఇక్కడ ఇచ్చారు అండ్ కొంచెం జెరీ లైన్స్ వచ్చాయి. సో ఓకే, దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ దీనికి కాంట్రాస్ట్ వస్తుంది. సో బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం కాంట్రాస్ట్ గా ఇచ్చారండి, రెడ్ కలర్ తోటి అండ్ జెరీ లైన్స్ తోటి ఇచ్చారు. సో బ్లౌజ్ కూడా చాలా సూపర్ ఉందండి. అంటే మనం చిన్న చిన్న పార్టీస్ వేర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది. ఇప్పుడు డిజిటల్ ప్రింట్స్ కూడా చాలా ట్రెండీగా నడుస్తుంది. అండ్ ఇది కలర్ కాంబినేషన్ చూసుకున్నట్టయితే కూడా సూపర్ ఉంది సారీ. సో సుబ్రహ్మణ్యం గారు ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది ఓన్లీ 1000 రూపీస్ మేడం. సో ఓన్లీ 1000 రూపీస్ కి అవైలబుల్ గా ఉందండి. సో చాలా ప్రెట్టీగా ఉంది సారీ అయితేని. సో దీని మీద ఇంకా ఏమైనా కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి. మినిమం మెనీ సారీస్ ఉంటాయి అంటే ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, కలర్స్ చాలా ఉంటాయి. సో నెక్స్ట్ వైట్ కలర్ మేడం. ఇది ప్యూర్ సిల్క్ కోట అంటారు దీన్ని. ఓకే, దీనికి పైన రిబ్బన్ బార్డర్ ఇస్తాను అన్నమాట, రెడ్ కలర్ తోటి మనకి రిబ్బన్ బార్డర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి సిల్క్ కోట అన్నారు కదా, సో ప్లెయిన్ ఇచ్చేసారు అన్నమాట. సారీ మొత్తం ప్లెయిన్ ఇచ్చారు. సో కిందకి వచ్చేసరికి మనకి బార్డర్ వచ్చేసరికి గోల్డ్ జరీ తోటి ఇచ్చారు. ఒక 4 ఇంచెస్ బార్డర్ వరకు ఇచ్చారు. సేమ్ మనకి పైన ఏదైతే మనకి బార్డర్ చెరీ రెడ్ తోటి ఉందో సేమ్ అదే బార్డర్ రిపీట్ చేశారు. సో మనకి ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలానే వస్తుంది. సారీ ఫుల్ మొత్తం ఇలానే ఉంటుంది. సారీ ఫుల్ మొత్తం ఇలాగే ప్లెయిన్ లో ఇచ్చారు. సో సారీ మొత్తం ఇదే రిపీట్ అయిందండి. సో ఇక్కడ మనకి పళ్ళు చూసుకున్నట్టయితే కొంచెం డిఫరెంట్
డిఫరెంట్ గా వచ్చింది. అవును మేడం, పళ్ళు సింపుల్ గానే ఉంటది కానీ గ్రాండ్ లుక్ ఉంటుంది. సో గ్రాండ్ లుక్ వచ్చింది. అంటే మనకి మధ్యలో మనకి గోల్డ్ కలర్ తో ఈ క్లాత్ కూడా కొంచెం డిఫరెంట్ వెల్వెట్ టైప్ వస్తుంది మేడం. వెల్వెట్ టైప్ వస్తుంది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మధ్యలో ఒక బంచెస్ టైప్ ఇచ్చేసారు అన్నమాట చెర్రీ రెడ్ తోటి. దాని మీద స్టోన్స్ ఎలివేట్ చేశారు. సో ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలానే వస్తుంది. సో బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ రా సిల్క్ వస్తుంది మేడం, ప్రింటెడ్ రా సిల్క్ అంటారు. ప్రింటెడ్ రా సిల్క్. సో బ్లౌజ్ కూడా కొంచెం డిఫరెంట్ గా, చాలా డిఫరెంట్ ప్యాటర్న్ ఉందండి బ్లౌజ్. సో రా సిల్క్ లోని మనకి ప్రింటెడ్ వచ్చింది అన్నమాట. ఫ్లవర్స్ అండ్ బంచెస్ వచ్చేసరికి ప్రింటెడ్ వచ్చింది. దాంట్లో ఎల్లో కలర్, పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఎలివేట్ చేశారు. సో సుబ్రహ్మణ్యం గారు, ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది 1900 మేడం. సో 1900. సో ప్రజ్ఞలో మనం సారీస్ చూసుకుంటే ప్రతిదీ కూడా మన ప్రెసెంట్ ట్రెండ్ కి తగ్గ సారీస్ ఉన్నాయి. అలాగే ప్రతిదీ కూడా చాలా లో ప్రైస్ లో మనకి అవైలబుల్ గా ఉంది. సో సుబ్రహ్మణ్యం గారు, నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ చూద్దాం. సో నెక్స్ట్ సారీ, ఇది ఏం క్లాత్ అండి? ఇది బెనారస్ నెట్ జూట్ మేడం. బెనారస్ మీద నెట్ జూట్. ఓకే. సో మనం సారీ పైన బార్డర్ చూసుకున్నట్టయితే గోల్డ్ కలర్ వచ్చింది అండ్ వెల్వెట్ కలర్, దాంతో మళ్ళీ దాని మీద గోల్డ్ కలర్ ప్యాచ్ చేశారు. అండ్ మనం సారీ మిడిల్ చూసుకున్నట్టయితే ఫ్లవర్స్ బంచెస్ ఇచ్చారన్నమాట. ఫ్లవర్స్ ఒక్కొక్క ఫ్లవర్ ఇచ్చారు. సో ఇది కూడా వెల్వెట్ తో డిజైన్ చేశారు. అండ్ లోపల వచ్చేసరికి మన గోల్డ్ కలర్ జరీ తోటి ఇచ్చారు. సో ఈ ఫ్లవర్ అనేసరికి కొంచెం బాగా ఎలివేట్ అవుతుంది. అంటే థిక్ కలర్స్ ఇచ్చారు, పింక్, గ్రీన్ అండ్ వైలెట్ అండ్ రెడ్, ఇలాంటి థిక్ కలర్స్ మీద వెల్వెట్ తో ఇచ్చారు కాబట్టి బాగా ఎలివేట్ అవుతుంది ఆ సారీ. అంటే ఇలాంటి సారీస్ ఏంటంటే మనకి చిన్న చిన్న పార్టీస్ కొంచెం గ్రాండ్ గా కావాలి అనుకున్న వాళ్ళకి ఈ సారీస్ చాలా బాగున్నాయి, డిజైనర్ స్టైల్లో వచ్చినాయి. సో మనకి కింద చూసుకున్న బార్డర్ అయితే పైన ఏ విధంగా అయితే బార్డర్ వచ్చిందో సేమ్ కింద కూడా అదే బార్డర్ రిపీట్ అయింది. సో ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలానే వస్తుంది. సారీ ఫుల్ ఇలానే ఉంటుంది. సో సారీ ఫుల్ మొత్తం ఇదే బార్డర్, ఇదే అంటే బంచెస్ తోటి రిపీట్ అయింది. అవును మేడం. ఓకే. సారీ ఫుల్ ఇలా వస్తుంది. సో ఫ్రిల్స్ దగ్గర కూడా సేమ్ ఇదే రిపీట్ సేమ్ ఇలానే వస్తుంది. సో దీనికి పళ్ళు ఎలా వచ్చింది? పళ్ళు సింపుల్ కింద బార్డర్ స్టైల్ ఇస్తాడు. సో పళ్ళు కూడా మనకి కింద బార్డర్ ఏదైతే రిపీట్ చేశారో అరౌండ్ అదే బార్డర్ రిపీట్ చేశారు. ఎందుకంటే సారీ మొత్తం గ్రాండ్ లుక్ ఉంది కదా, పళ్ళు సింపుల్ గా ఇచ్చారు. సో దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? దీని బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది. కాంట్రాస్ట్ ఇచ్చారు, రా సిల్క్ టైప్ వస్తుంది. ఓకే. సో దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి మిడిల్ లో ఏదైతే కలర్ కాంబినేషన్ తీసుకున్నారో సో ఆ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ తీసుకున్నారు. అండ్ బార్డర్ కూడా సేమ్ షోల్డర్ దగ్గర ఏదైతే రిపీట్ అయిందో కింద కూడా అదే రిపీట్ అయింది. సో చాలా బాగుంది. అంటే ఇందులో ఏమైనా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయా? కలర్స్ 2 కలర్స్ వస్తాయి మేడం. ఓన్లీ 2 కలర్స్ వస్తాయి. డిజైనర్ స్టైల్ కదా, 2 కలర్స్ వస్తాయి. ఓకే. సో ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది 2400 మేడం. సో చాలా ప్రెట్టీగా ఉన్నాయి కదండి. అలాగే కాస్ట్ కూడా చాలా లో ప్రైస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇలాంటి సారీస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే ప్రజ్ఞా సారీస్ దిల్సుఖ్ నగర్ కి ఒకసారి విజిట్ చేయండి. అలాగే వీళ్ళు ఇంకొక బ్రాంచ్ ఉందండి కుక్కట్పల్లిలోని వివేకానంద కాలనీలో. సో అక్కడ కూడా ఒకసారి వెళ్ళి ఇది ప్యూర్ కోరా సిల్క్ మేడం. ఓకే. ప్యూర్ కోరా సిల్క్ మీద ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది. ఓకే. సారీ కలర్ వచ్చేసి కాఫీ కలర్ వస్తుంది, కాఫీ కలర్. అండ్ మనకి డిజైన్ చూసుకున్నా కూడా చాలా డీసెంట్ గా ఉంది. అంటే ఎక్కువ గ్రీన్ కలర్ ని ఎలివేట్ చేశారు. ఆ గ్రీన్ కలర్ మధ్యలో మనకి మిడిల్ చూసుకున్నట్టయితే ఫ్లవర్స్ మీద బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ ని ఓన్లీ లైట్ గా ఇచ్చారు. అండ్ మనకి బార్డర్ చూసుకున్నట్టయితే గోల్డ్ కలర్ మీద పింక్ కలర్ ని ఎలివేట్ చేశారు అన్నమాట. దీన్ని పైతాని స్టైల్ అంటారు. పైతాని స్టైల్. సో చాలా డిఫరెంట్ గా ఉంది పీస్ కూడా. అండ్ కలర్ కూడా చాలా రేర్ కలర్ అండి, ఇది కాఫీ కలర్ చాలా రేర్ కలర్. అండ్ మనకి కింద చూసుకున్నట్టయితే పైన ఏ విధంగా అయితే మనకి బార్డర్ వచ్చిందో సేమ్ కింద కూడా సేమ్ అదే బార్డర్ రిపీట్ అయింది. ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలానే వస్తుంది. సారీ ఫుల్ ఇలానే వస్తుంది. సో సారీ ఫుల్ మొత్తం ఇలానే వస్తుంది. సో మనకి పళ్ళు ఎలా వచ్చింది? పళ్ళు థ్రెడ్ పళ్ళు వస్తుంది మేడం. థ్రెడ్ పళ్ళు వచ్చింది. అండ్ గ్రీన్ కలర్ ఏదైతే మనకి మిడిల్ లో గ్రీన్ కలర్ ఎక్కువ ఎలివేట్ చేశారో సో పళ్ళులో కూడా సేమ్ అదే కలర్ ఎలివేట్ చేశారు. సేమ్ ఇక్కడ మధ్యలో చూసుకున్నట్టయితే కూడా ఇది చాలా డిఫరెంట్ గా వచ్చింది. ఆ కాఫీ కలర్ తోటి ఫ్లవర్స్ అనేది ఎలివేట్ చేశారు. లోటస్ డిజైన్ కూడా సింపుల్ గా ఉంది కానీ గ్రాండ్ లుక్ ఉంది. అదే మీరు అన్నట్టే చాలా సింపుల్ గా ఉంది, అలా గ్రాండ్ గా కూడా లుక్ కనిపిస్తుంది. సో బార్డర్స్ కూడా మనకి చివరి ఏదైతే ఇచ్చారో సేమ్ అదే బార్డర్ రిపీట్ అయింది. కంటిన్యూ మొత్తం అదే వచ్చింది. సో దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది మేడం. సో మనకి సారీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే మనకి కాంబినేషన్ ఇచ్చారో సేమ్ అదే బ్లౌజ్ రిపీట్ అయింది. బ్లౌజ్ కలర్ కూడా చాలా బాగుంది. ఇది రేర్ కాంబినేషన్. సో ఈ సారీస్ అంటే ఇంకేమైనా మోడల్స్ ఉంటాయా? సేమ్ ఇదే రిపీట్ ఏమైనా కలర్ కాంబినేషన్స్ ఉంటాయా? ఇందులో మోడల్స్ ఉంటాయి మేడం. ఇందులో మోడల్స్ ఉన్నాయి. ఓకే. సో సుబ్రహ్మణ్యం గారు, ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది ఓన్లీ 1400 మేడం. సో 1400. సో మీరు చూస్తున్న సారీ కూడా చాలా ఏంటంటే చిన్న చిన్న పార్టీస్ వేర్ చేయడానికి కూడా పెద్దవాళ్ళకి చాలా బాగుంటుందండి. అండ్ చాలా తక్కువ ప్రైస్ లో 1400. సో 1400 కి అవైలబుల్ గా ఉంది. సుబ్రహ్మణ్యం గారు, నెక్స్ట్ సారీ. ఓకే. ఇది ప్యూర్ క్రేప్ మీద వస్తుంది మేడం. ఓకే. ప్యూర్ క్రేప్ మీద బెనారస్ బార్డర్ వస్తుంది. బెనారస్ బార్డర్. సో లైట్ గా అది డిజైన్ చేశారు కదండి, థ్రెడ్ వర్క్ తోటి, గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ తోటి డిజైన్ చేశారు. సో కింద చూసుకున్నట్టయితే షేడ్స్ ఉన్నాయి. మస్టర్డ్ ఎల్లో, ఆరెంజ్ అండ్ లైట్ లెమన్ ఎల్లో, ఇలాంటి షేడ్స్ మొత్తం కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు షేడెడ్ చాలా ఫ్యాషన్ గా నడుస్తుంది. సో మనకి పైన ఏదైతే బార్డర్ రిపీట్ అయిందో కింద కూడా సేమ్ అదే బార్డర్ రిపీట్ అయింది. ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలానే వస్తుంది. ఇది హాఫ్ అండ్ హాఫ్ సారీ వస్తుంది. హాఫ్ అండ్ హాఫ్ సారీ. ఓకే. సో ఫ్రిల్స్ లో ఎలా వచ్చింది? ఫ్రిల్స్ లో క్రీమ్ కలర్ ఇస్తారు వైట్ తో. సో ఫ్రిల్స్ లో వచ్చేసరికి మనకి వైట్ అండ్ లైట్ క్రీమ్ కలర్ షేడింగ్ లా వచ్చిందండి. మనకి నీస్ దగ్గర నుంచి చూసుకుంటే థ్రెడ్ వర్క్ ఇచ్చారు.
సో కొన్ని ఫ్లవర్ డిజైన్స్ తోటి మొత్తం థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అండ్ మనం కింద చూసుకున్నట్టయితే కొంచెం డిఫరెంట్గా వచ్చింది పీస్. అసలు ఏంటంటే గోల్డ్ కలర్ థ్రెడ్ తోటి డిజైన్ చేశారన్నమాట. మొత్తం ఒక మ్యాంగోస్ తోటి అలాగే చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి డిజైన్ చేశారు. అదొక 4-5 ఇంచెస్ బార్డర్ కింద తీసుకున్నారు. అండ్ మన కిందకి వచ్చేసరికి పైన మనకి షోల్డర్ దగ్గర ఏదైతే బార్డర్ రిపీట్ అయిందో సేమ్ అదే బార్డర్ ఇక్కడ రిపీట్ అయింది. సో ఇక్కడ నుంచి మొత్తం ఆల్ ఓవర్ ఇలానే వస్తుందా నీస్ దగ్గర నుంచి? అవును మేడం, లాస్ట్ వరకు ఎండ్ వరకు ఇదే. సో ఎండ్ వరకు మన నీస్ దగ్గర నుంచి ఎండ్ వరకు ఇది వస్తుందండి. సో మనకి కలర్ కాంబినేషన్ తీసుకున్నట్టయితే కూడా చాలా సూపర్ ఉంది. పైన షోల్డర్ వచ్చేసరికి మనకి 2 కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. అండ్ కింద ఫ్రిల్స్ దగ్గరకు వచ్చేసి వైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. సో చాలా ప్రెట్టీగా ఉంది, సూపర్ ఉంది సారీ. బ్లౌజ్ దీనికి క్రీమ్ కలర్ వస్తుంది మేడం. సో బ్లౌజ్ వచ్చేసరికి క్రీమ్ కలర్ ఇచ్చారు. క్రీమ్ కలర్ అంటే మనకి బార్డర్ కి ఏదైతే మనకి క్రీమ్ అనేది ఎలివేట్ చేశారో సేమ్ అదే క్రీమ్ కలర్ ఇచ్చారు. సో గోల్డ్ కలర్ అండ్ సెల్ఫ్ డిజైన్స్ తో వచ్చింది అన్నమాట. ఆ గోల్డ్ బ్లౌజ్ అనేది మనకి సెల్ఫ్ డిజైన్ లో వచ్చింది. సో సుబ్రహ్మణ్యం గారు ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది 3400 మేడం. సో 3400. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3400 అండి. చాలా ప్రెట్టీగా ఉంది, సూపర్ ఉంది. సో నెక్స్ట్ సారీ చూద్దామా? ఓకే, ఇది ప్యూర్ జార్జెట్ మేడం. ప్యూర్ జార్జెట్ హాఫ్ అండ్ హాఫ్ సారీ వస్తుంది. హాఫ్ అండ్ హాఫ్ సారీ. సో మనకి ఇది షోల్డర్ అండ్ పళ్ళు వస్తుందండి. ఇది షోల్డర్ పళ్ళు మెరూన్ రెడ్ వస్తుంది. మెరూన్ రెడ్ అండ్ మనకి మెరూన్ లో మనకి పైన చూసుకున్నట్టయితే ఇది గోల్డ్ థ్రెడ్ కూడా కాదు, ఒక ప్రింటెడ్ లో వచ్చింది. ఆ ఫ్లవర్ అనేది మనకి ప్రింటెడ్ లో వచ్చింది. అండ్ మనకి పైన చూసుకున్నట్టయితే కూడా ఒక బార్డర్ ఇచ్చారు, గోల్డ్ కలర్ తోటి ఒక బార్డర్ ఇచ్చారు. అది కూడా మధ్య మధ్యలో ఒక డిజైన్స్ కింద వచ్చింది. సో మొత్తం ఇక్కడ ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలా కాకుండా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్. అండ్ షోల్డర్ పళ్ళు మాత్రం ఇది వస్తుంది. మనకి కింద పైన ఏదైతే షోల్డర్ కి బార్డర్ రిపీట్ చేశారో కింద కూడా సేమ్ అదే బార్డర్ రిపీట్ చేశారు. ఇంకోటి ఏంటంటే సెల్ఫ్ డిజైన్ కూడా వస్తుంది. సెల్ఫ్ డిజైన్ అండ్ చిన్న చిన్న డాట్స్ కింద సెల్ఫ్ డిజైన్ వచ్చింది. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. మనకి పళ్ళు కూడా సేమ్ ఇదే రిపీట్ అవుతుంది. షోల్డర్ నుంచి పళ్ళు వరకు సేమ్ ఇదే రిపీట్ అవుతుంది. ఫ్రిల్స్ కింద దగ్గరికి వచ్చేసరికి హాఫ్ అండ్ హాఫ్ కాబట్టి కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. సో ఫ్రిల్స్ పార్ట్ చూపించండి. ఫ్రిల్స్ లో వచ్చేసి క్రీమ్ కలర్ గోల్డ్ వస్తుంది. సో ఇది క్రీమ్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది, అంటే షైనింగ్ గా కొంచెం డిఫరెంట్ గా ఉంది. ప్యూర్ జార్జెట్ క్రీమ్ లో గోల్డ్ వర్క్ ఇచ్చారు. ప్యూర్ జార్జెట్, ప్యూర్ జార్జెట్ దాని మీద డిజైన్ చేశారు. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే ఒక సెల్ఫ్ లైన్స్ కనిపిస్తున్నాయి, ఎంబోజ్డ్ లైన్స్ వస్తుంది, ఎంబోజ్డ్ లైన్స్ వస్తున్నాయి. అండ్ మనకి కింద పార్ట్ చూసుకున్నట్టయితే కొంచెం చాలా డిఫరెంట్ గా ఇచ్చారు మరి ప్యాచ్ వర్క్ అనేసి. అంటే గోల్డ్ కలర్ దాంతో థ్రెడ్ వర్క్ చేశారు. ఇది కూడా చాలా డిజైన్ చాలా బాగుంది, అంటే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. లీఫ్ డిజైన్ అనేది కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మనకి షోల్డర్ దగ్గర పైన ఏదైతే బార్డర్ ఇచ్చారో సో కింద కూడా ఈ ప్యాచ్ కి సేమ్ అదే బార్డర్ రిపీట్ చేశారు. సో ఇది మొత్తం ఆల్ ఓవర్ ఇక్కడ నుంచి ఇలానే వస్తుంది, రిపీట్ చేశారా? సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. ఇది నైట్ టైం పార్టీ వేర్ కి చాలా సూపర్బ్ ఉంటుంది. సో డిజైనర్ పీస్ కాబట్టి ఇది ఒక్క పీసే ఉంటుంది, ఒక్క పీసే వస్తుంది, ఒక్కొక్క పీస్. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది. ఇలాంటిది రేర్ కాంబినేషన్. బ్లౌజ్ ఎలా వచ్చింది దీనికి? బ్లౌజ్ రెడ్ కలర్ వస్తుంది. సో రెడ్ కలర్ ఇచ్చారు, అంటే దాని మీద మనకి షోల్డర్ దగ్గర ఏదైతే కలర్ వస్తుందో దానికి లైట్ కలర్ ఇచ్చారు ఇది. సో మనకి బ్లౌజ్ చూస్తున్నామండి, మనకి షోల్డర్ కి ఏదైతే ఇచ్చారో దానికి మించి కొంచెం లైట్ రెడ్డిష్ ఇచ్చారు. సో మనకి బార్డర్ వచ్చేసరికి హ్యాండ్స్ కూడా మనకి షోల్డర్ ఏదే విధంగా అయితే బార్డర్ ఇచ్చారో సో హ్యాండ్స్ కూడా సేమ్ అదే బార్డర్ రిపీట్ చేశారు. సో ఈ సారీ కాస్ట్ ఎంత అండి? 3500. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3500 అండి, డిజైనర్ పీసెస్. సో నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది షిమ్మర్ జార్జెట్ మేడం. షిమ్మర్ జార్జెట్, ఓకే. కలర్ కూడా చాలా రేర్ కలర్ ఇది కూడా. ఓకే, మనం పైన చూసుకున్న అయితే కొంచెం నెట్ మీద మనకి గోల్డ్ కలర్ థ్రెడ్ చేశారు. ఒక 3 ఇంచెస్ వరకు నెట్ మీద గోల్డ్ కలర్ థ్రెడ్ చేశారు. అండ్ పైన వచ్చేసరికి కూడా ఈ కలర్ ఏదైతే ఉందో సో దాని మీద గోల్డ్ కలర్ తో థ్రెడ్ తోటి వర్క్ చేశారు. సో చాలా ప్రెట్టీగా ఉంది, కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. మొత్తం కింద మనం ఈ పార్ట్ చూసుకున్నట్టయితే ఇదే వస్తుంది, ఇలానే వస్తుంది. సో షిమ్మర్ వచ్చింది, షిమ్మర్ జార్జెట్. సో మనకి షిమ్మర్ అనేసరికి ఆ గోల్డ్ కలర్ కూడా కొంచెం లైట్ గా మెరుస్తుంది. అండ్ కింద వచ్చేసరికి చాలా కొంచెం డిఫరెంట్ గా వచ్చిందండి. డిజైనర్ పీస్ కాబట్టి కొంచెం డిఫరెంట్ గా ఎలివేట్ చేశారు. నెట్టెడ్ మీద గోల్డ్ కలర్ వర్క్ వస్తుంది. సో మనం చూసుకున్నట్టయితే నెట్టెడ్ మీద గోల్డ్ కలర్ వచ్చి అందులో చిప్స్ వచ్చినాయి. ఆ గోల్డ్ కలర్ చిప్స్ అనేది కొంచెం నైట్ టైం పార్టీస్ కి అయితే చాలా డిఫరెంట్ గా ఉంటుందండి ఈ ప్యాటర్న్. సో మనకి పైన షోల్డర్ కి ఏదైతే బార్డర్ ఇచ్చారో కింద కూడా సేమ్ ఈ ప్యాచ్ కి అదే బార్డర్ అటాచ్ చేశారు. సో ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలానే వస్తుంది. సో సారీ కూడా సేమ్ ఆల్ ఓవర్ మొత్తం ఇలానే వస్తుంది. సో దీని పళ్ళు ఎలా వచ్చింది? పళ్ళు అలానే వస్తుంది, సింపుల్ గా. పళ్ళు కూడా పైన ఏదైతే మనకి బార్డర్ ఇచ్చారో సో అరౌండ్ కూడా సేమ్ పళ్ళు కూడా సేమ్ అదే రిపీట్ చేశారు. అండ్ బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ ఇలా రా సిల్క్ వస్తుంది. సో బ్లౌజ్ అనేసరికి మనకి అక్కడ షిమ్మర్ జార్జెట్ ఇచ్చారు, కొంచెం డిఫరెంట్ గా ప్యాటర్న్ తీసుకున్నారు, రా సిల్క్ లో తీసుకున్నారు. అండ్ దీనికి వచ్చేసి కొంచెం థిక్ కలర్ లో తీసుకున్నారు. ఆ సారీ కలర్ మీద కొంచెం థిక్ కలర్ లో తీసుకున్నారు. అండ్ మనం బార్డర్ చూసుకున్నట్టయితే కూడా మనకి షోల్డర్ దగ్గర ఏదైతే బార్డర్ వచ్చిందో దాని మీద కొంచెం సేమ్ అదే కింద ఏదైతే మనకి బార్డర్ ఇచ్చారో సేమ్ అదే బార్డర్ రిపీట్ చేశారు. సో ఇప్పుడు చాలా మంది ప్యాటర్న్స్ డిఫరెంట్ గా కుట్టించుకొని 3/4 హ్యాండ్స్ పెట్టి అలా కుట్టించుకుంటున్నారు. సో ఈ సారీ కూడా డిఫరెంట్ గా ప్యాటర్న్స్ పెట్టి కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్ లుక్ కూడా వస్తుంది బాగా.
సో డిజైనర్ పీస్ కాబట్టి సింగిల్ పీసెస్ ఉంటాయి. సో ఈ సారీ కాస్ట్ ఎంత? 3500 మేడం. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3500. చాలా లో ప్రైస్ లో మనకి అవైలబుల్ గా ఉన్నాయండి ప్రజ్ఞా సారీస్ లోని, దిల్సుఖ్ నగర్ లోని. అలాగే వీళ్ళు ఇంకొక బ్రాంచ్ కూడా కుక్కట్పల్లిలో ఉంది, వివేకానంద కాలనీలోని. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇది ప్యూర్ ఉప్పాడ సిల్క్ మేడం. ప్యూర్ ఉప్పాడ సిల్క్. ఓకే, చెక్స్ టైప్ వస్తుంది మొత్తం చెక్స్ టైప్. చెక్స్ టైప్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఎలివేట్ చేశారు అన్నమాట. జెరీ లైన్స్, గోల్డ్ కలర్ జెరీ లైన్స్ తోటి చెక్స్ తోటి ఎలివేట్ చేశారు. అండ్ పింక్ కలర్ అనేది ఎక్కువ మన కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ పింక్ తీసుకున్నారు. అండ్ లైట్ షేడ్ కూడా తీసుకున్నారు. అండ్ మనం పైకి చూసేసరికి చిన్నగా గోల్డ్ కలర్ కూడా, అంటే ఎక్కువ బార్డర్ లా కాకుండా మామూలుగా చెక్స్ టైప్ లోనే దాని మీద ఇచ్చేసారు జెరీ లాగా. సో మనం ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలానే వస్తుందా? సారీ ఫుల్ ఇలానే ఉంటుంది. సో సారీ మొత్తం ఇలానే వస్తుంది. అంటే చాలా సింపుల్ గా, అంటే చాలా మంది సింపుల్ గా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది పార్టీ వేర్ కూడా చాలా బాగుంటుంది, గ్రాండ్ గానీ. అండ్ మనకి పైన ఏ విధంగా అయితే బార్డర్ వచ్చిందో కింద కూడా సేమ్ అదే విధంగా బార్డర్ రిపీట్ చేశారు. మనకి పళ్ళు చూసుకున్నట్టయితే ఎలా వచ్చింది? గ్రీన్ కలర్ వస్తుంది. సో మనకి గ్రీన్ కలర్ మనకి చెక్స్ దగ్గర ఏదైతే ఎలివేట్ చేశారో సేమ్ అదే గ్రీన్ కలర్ మనకి పళ్ళు దగ్గర కూడా ఎలివేట్ చేశారు అన్నమాట. సో డిఫరెంట్ గా చెక్స్ లా కాకుండా ఒక లైన్స్ లా ఇచ్చారు. ఒక కలర్ వచ్చేసి ప్లెయిన్ టైప్ లో, మధ్యలో వచ్చేసి గోల్డ్ కలర్ అనే దాన్ని ఎలివేట్ చేశారు. మొత్తం ఆల్ ఓవర్ సారీ మొత్తం అలానే వస్తుంది. సో బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ పళ్ళు కలర్ వస్తుంది. పళ్ళు కలర్ లైన్స్ టైప్. పళ్ళుకి ఏదైతే స్ట్రైప్స్ ఇచ్చారో సేమ్ అదే కలర్ రిపీట్ చేశారు. సో పెద్దవాళ్ళు అనేసరికి కొంచెం డిజైన్స్ అంటే వర్క్ బ్లౌజులు అలాగే ఇష్టపడరు. సో ఇలా చాలా సింపుల్ గా మనకి చెక్స్ లోని అదే లైన్స్ లోని గోల్డ్ కలర్ అనేది ఎలివేట్ చేశారు. చాలా చాలా బాగుందండి. పెద్దవాళ్ళ ఇలాంటి కలర్ కాంబినేషన్ కూడా సూపర్బ్ ఉంది. థిక్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు కూడా ఇలాంటి సారీస్ బాగుంటాయి. సో ఈ సారీ కాస్ట్ ఎంత? 2800 మేడం. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2800 లో ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సుబ్రహ్మణ్యం గారు నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ చూద్దాం. సో నెక్స్ట్ సారీ బ్లాక్ సారీ, చాలా చాలా ప్రెట్టీగా ఉంది. సో ఈ సారీ గురించి చెప్పండి. ఇది ఉప్పాడ మేడం. ఉప్పాడలో ఆల్ ఓవర్ స్టైల్ వస్తుంది. ఆల్ ఓవర్ స్టైల్ మొత్తం. అవును మేడం. ఓకే, సో మనకి పైన బార్డర్ చూసుకున్నట్టయితే గోల్డ్ కలర్ తోటి ఇచ్చారు. అండ్ దాని మీద కూడా బ్లాక్ కలర్ లైన్స్ ఇచ్చారు ఎలివేట్ అవ్వడానికి. సో మనకి మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే చాలా డిఫరెంట్ గా ఉందండి. పింక్ కలర్ అండ్ షైనింగ్ తోటి ఉంది. సిల్వర్ కలర్, పింక్ కలర్, గోల్డ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్. సో చాలా బాగుంది. మనకి సగం పార్ట్ చూసుకునేదైతే అక్కడక్కడ కొంచెం లీవ్స్ ఇచ్చి ఫ్లవర్స్ ఇచ్చారు. అండ్ మిడిల్ లో చూసుకుంటే పెద్ద పెద్ద ఫ్లవర్స్ గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ తోటి ఎలివేట్ చేశారు. సో మనకి కింద కూడా సేమ్ పైన ఏ విధంగా అయితే ఇచ్చారో కింద కూడా సేమ్ అదే విధంగా ఇచ్చారు. బార్డర్ కూడా సేమ్ రిపీట్ అయ్యింది. సో మధ్యలో వచ్చేసరికి మనకి చెక్స్ లాగా అనిపిస్తుంది. లిటిల్ మామూలుగా పెద్ద పెద్ద చెక్స్ ఉంటాయి కదా, సో అలా ఇచ్చారు. ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇదే వస్తుంది. సో ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలానే వస్తుందండి. సో చాలా చాలా ప్రెట్టీగా ఉంది, సూపర్బ్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా. అందులోని గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కూడా మిక్స్ చేశారు కాబట్టి చూడడానికి కూడా చాలా awesome గా ఉంది సారీ. సో దీనికి పళ్ళు ఎలా వచ్చింది? పళ్ళు కొంచెం హెవీగానే ఇస్తారు మేడం. సో పళ్ళు వచ్చేసరికి మనకి పీకాక్ డిజైన్స్ తోటి అండ్ సిల్వర్ కలరు అండ్ పీకాక్ మొత్తం సిల్వర్ కలర్స్ తో చూస్తున్నారుగా, సిల్వర్ కలర్స్ తో ఇచ్చారు. అండ్ మధ్యలో వచ్చేసరికి బ్లాక్ కలర్ అనేది చిన్న డాట్ గా ఎలివేట్ చేశారు. అండ్ ఆరెంజ్ కలర్ కూడా వచ్చింది. సో 2 పీకాక్స్ ఇచ్చి మధ్యలో ఒక బంచ్ టైప్ ఇచ్చారు. సో చాలా బాగుంది, ప్రెట్టీగా ఉంది, సూపర్బ్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా. సో దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? ఇది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది మేడం. సో దీని బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది. ఎందుకంటే మనకి సారీ కూడా ఎక్కువ కలర్స్ తోటి అంటే ఎక్కువ హైలైట్ చేశారు కాబట్టి సో బ్లౌజ్ అనేసరికి మనకి ప్లెయిన్ కలర్ లో వచ్చింది. సో చాలా బాగుంది. సో చూసారు కదండి, ఎలా వేర్ చేసుకుని చూసారు ఎంత ప్రెట్టీగా ఉందని. ఏ పార్టీ వేర్ కన్నా కూడా చాలా ఆసమ్ గా ఉంటుంది. సుబ్రహ్మణ్యం గారు ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది 9000 మేడం. సో 9000 ప్యూర్ ఉప్పాడలోని. సో ఉప్పాడలోని బ్లాక్ కలర్, అందులో మంచి మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి. 9000 కి ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ గా ఉంది. సో నెక్స్ట్ సారీ ఇదేంటి? ఇది ప్యూర్ కాటన్ కోటా మేడం. కాటన్ కోటా మీద మ్యాంగో వర్క్ ఇస్తారు. మ్యాంగో వర్క్ ఇచ్చారు. ఈ మ్యాంగో వర్క్ కూడా కొంచెం డిఫరెంట్ గా థ్రెడ్ తోటి వచ్చింది కదా. అవును మేడం. ఇది గోల్డ్ అండ్ థ్రెడ్ తో వస్తుంది. గోల్డ్ అండ్ మామూలు గోల్డ్ జరీ థ్రెడ్ తోటి అలాగే ప్లెయిన్ థ్రెడ్ తోటి ఇచ్చారు. సో మనం పైన చూసుకున్నట్టయితే కూడా కొంచెం చిన్నగా ఇచ్చారన్నమాట. గోల్డ్ జరీ వర్క్ అనేది కొంచెం చిన్నగా ఓన్లీ 1 ఇంచ్ బార్డర్ ఇచ్చారు. అండ్ మధ్యలో వచ్చేసరికి మనకి ఒక హాఫ్ పార్ట్ వరకు ప్లెయిన్ ఇచ్చారు. అండ్ మిడిల్ వచ్చేసరికి మనకి ఇలాగా బంచెస్ లాగా మ్యాంగోలో ఇచ్చారు అక్కడ. సో కింద చూసుకున్నట్టయితే పైన మనకి బార్డర్ వచ్చేసరికి 1 ఇంచ్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి 4-5 ఇంచెస్ వరకు జరీ గోల్డ్ జరీ బార్డర్ ఇచ్చారు. సో దీనికి ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలానే వస్తుంది. సో ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలానే రిపీట్ అవుతుంది. సో మనకి పళ్ళు చూసుకున్నట్టయితే పళ్ళు వచ్చేసి గోల్డ్ లైన్స్ ఇస్తాను. సో పళ్ళు వచ్చేసరికి మనకి గోల్డ్ లైన్స్ అనేవి కూడా చాలా లైట్ గా, అంటే గోల్డ్ జరీ థ్రెడ్ కాబట్టి చాలా లైట్ గా ఎలివేట్ చేశారు. ఆల్ ఓవర్ సారీ మన థ్రెడ్ వర్క్ తోటి ఇలానే వస్తుంది. సో దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? ఇది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది మేడం. సో దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ ఇచ్చారు. సారీ కలరే ప్లెయిన్ వస్తుంది. సో సారీ కలర్. సో
సో చాలా మంది ఏంటంటే చాలా సింపుల్ గా ఇష్టపడతారు. అవునండి. అంటే చిన్న చిన్న పార్టీస్ కానివ్వండి, పెద్ద పార్టీస్ కానివ్వండి, ఏదైనా కానీ చాలా సింపుల్ గా, చాలా లైట్ కలర్స్ ఇలా ఇష్టపడతారు. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి సారీస్ చాలా సూపర్బ్ ఉంటాయండి. సో ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది 1200 మేడం. సో కాస్ట్ కూడా చాలా లో ప్రైస్ లో అవైలబుల్ గా ఉందండి, 1200. ఇందులో 6 కలర్స్ వస్తాయి. సో ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి, అలాగే 6 కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఈ ప్యాటర్న్ లో. సో నెక్స్ట్ సారీ కూడా ఈ కలర్ కూడా చాలా రేర్ కలర్ ఇది ఉంటుంది, కానీ ఏంటంటే చాలా సారీస్ లో కూడా చాలా రేర్ గా వస్తుంది అనమాట. సో ఇది ఏంటిది ప్యాటర్న్? ఇది చందేరి మేడం, ప్యూర్ చందేరి మీద వైట్ కలర్ గోల్డ్ తో వర్క్ వస్తుంది. సో వైట్ కలర్ దాంతో వర్క్ కూడా కాదు, సో చాలా సింపుల్ గా ఇచ్చారన్నమాట. వీవింగ్ మొత్తం ప్యూర్ హ్యాండ్ వీవింగ్. సో ఓకే, స్ట్రైట్ గా మనకి చూసుకున్నట్టయితే మన కింద నుంచి స్ట్రైట్ గా ఒక ఫ్లవర్, చిన్న ఫ్లవర్ అనేది ఒక బంచ్ టైప్ లో ఒక ఫ్లవర్ అనేది ఇచ్చారు. మన పైన బార్డర్ చూసుకున్నట్టయితే కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారన్నమాట, గోల్డ్ కలర్ వీవింగ్ తోటి. దాని మీద మళ్ళీ పింక్ కలర్ అండ్ సిల్వర్ కలర్ ఇచ్చారు. ఓకే, సో సారీ మొత్తం ఇలానే వస్తుందా? ఇలానే వస్తుంది. సో మనకి పైన ఏ విధంగా అయితే బార్డర్ చూసుకున్నామో, సో మనం కింద కూడా సేమ్ అదే బార్డర్ రిపీట్ చేశారు. ఆల్ ఓవర్ సారీ మొత్తం మనకి ఇలానే వస్తుంది. సో కలర్ కాంబినేషన్ కూడా ఈ కలర్ మీద ఈ సిల్వర్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది, ఆ ఫ్లవర్ అనేది. సో మనకి పళ్ళు చూసుకున్నట్టయితే ఇది కొంచెం బిగ్ ఫ్లవర్స్ ఇస్తారు, థ్రెడ్ లైన్స్ ఇచ్చి కొంచెం పెద్దగా ఇస్తారు. సో మనకి ఇక్కడ కూడా కొంచెం పింక్ అనేది మనకి ఎలివేట్ చేశారు అన్నమాట. అండ్ మనకి పళ్ళు చూసుకున్నట్టయితే ఆ ఫ్లవర్స్ మనకి పైన షోల్డర్ దగ్గర ఆల్ ఓవర్ ఏదైతే ఫ్లవర్స్ వచ్చినాయో మన పళ్ళు దగ్గర కొంచెం అవే ఫ్లవర్స్ కొంచెం పెద్దగా ఇచ్చారు అన్నమాట. సో ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలానే వస్తుంది. బ్లౌజ్ ఎలా వచ్చింది? దీని బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ టైప్ వస్తుంది. ఓకే, దీని బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ డిజైన్ తోటి వైట్ జెరీ వస్తుంది, డైమండ్ షేప్స్ తోటి వచ్చింది, సెల్ఫ్ డిజైన్ వస్తుంది అన్నమాట. సెల్ఫ్ డిజైన్ మొత్తం. అండ్ కాంబినేషన్ కూడా మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు, గోల్డ్ కలర్ ఇస్తాడు, కొంచెం రిబ్బన్ బోర్డర్ గా మనకి ఇది కలర్ ఏదైతే వచ్చిందో పర్పుల్, సేమ్ అదే లైట్ పర్పుల్ కలర్ రిపీట్ చేశారు. సో సూపర్ ఉందండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్ కలర్ కాంబినేషన్, చాలా బాగుంది. పార్టీ వేర్స్ కూడా చాలా బాగుంటుంది సారీస్, అంటే పూజలు కట్టుకోవడానికి కానీ ఇలాంటి వాటికి కూడా సూపర్ ఉంటుంది. సో ఈ సారీ కాస్ట్? ఇది 2200. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2200. ఇది సింగిల్ పీసా లేకపోతే దీంట్లో ఏమైనా వెరైటీస్ కానీ? 3 కలర్స్ ఉంటాయి, ఓన్లీ 3 కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది ప్యూర్ షిఫాన్ మేడం, ప్యూర్ షిఫాన్, రింకిల్ షిఫాన్ అంటారు. రింకిల్ షిఫాన్ అండ్ లెమన్ ఎల్లో అండ్ ఆరెంజ్. అవును మేడం, 2 షేడ్స్ ఉన్నాయి. సో మన పైన చూసుకున్నట్టయితే గోల్డ్ కలర్ జరీ తోటి ఇచ్చారన్నమాట, అండ్ వీవింగ్ టైప్ లో వచ్చింది. అండ్ మనకి అక్కడక్కడ చూసుకుంటే సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ జరీవి ప్యాచెస్ ఇచ్చారు, ఫ్లవర్ బంచెస్, చిన్న ఫ్లవర్ బంచెస్ అనేసి మనకి ఇచ్చారు. సేమ్ పైన ఎలా అయితే ఇచ్చారో సో కింద కూడా సేమ్ అదే రిపీట్ అయింది, బార్డర్ కూడా సేమ్ రిపీట్ అయింది. సో ఓకే, మనకి ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలానే వస్తుంది. సో చిన్న చిన్న పార్టీస్ వేర్ కూడా చాలా అవసరం ఉంటుందండి ఈ సారీ. సూపర్ ఉంది, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. దీని పళ్ళు ఎలా వచ్చింది? సింపుల్ ప్యాచ్ చేస్తాను మేడం. సో సింపుల్ ప్యాచ్ అటాచ్ చేస్తాను అన్నమాట. సో ప్యాచ్ అనేది మనకి అటాచ్ చేశారు దీనికి. సో గోల్డ్ కలర్ అనేది సో చాలా బాగుంది, సింపుల్ గా ఉంది ప్యాటర్న్ కూడాని. సో దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? దీని బ్లౌజ్ క్రేప్ బ్లౌజ్ వస్తుంది మేడం. సో దీని బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు, అంటే క్రేప్ మీద ఇచ్చారు అన్నమాట. సో సెల్ఫ్ డిజైన్ తోటి వస్తుంది అన్నమాట. సో సెల్ఫ్ డిజైన్ తోటి క్రేప్ గా లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు అన్నమాట. మనకి సారీలో కిందకి వచ్చేసరికి కొంచెం థిక్ షేడ్ ఇచ్చారు, దాని మీద కొంచెం లైట్ షేడ్ తీసుకున్నారు బ్లౌజ్ వచ్చేసరికి. సో దీంట్లో ఏమైనా ప్యాటర్న్స్ ఉన్నాయా? 5 కలర్స్ వస్తాయి. 5 కలర్స్ అంటే డిఫరెంట్ షేడ్స్ మారుతాయి. షేడ్స్ వేరు వస్తాయి. సో ఇక్కడ బంచెస్ అనేది సేమ్ అలాగే రిపీట్ అవుతుంది, గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్. సో చాలా ప్రెట్టీగా ఉంది. దీంట్లో వచ్చేసి 5 కలర్స్ వస్తుందండి షేడ్స్ అనేది. సో ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది 1900 మేడం. సో 1900 కాస్ట్ కూడా చాలా లో ప్రైస్ లో ఉందండి. సూపర్బ్ ఉంది సారీస్. సో సుబ్రహ్మణ్యం గారు, సో ఈ రోజు మా వ్యూవర్స్ కి ప్రెసెంట్ ట్రెండ్ కి తగ్గ కలెక్షన్స్ అంటే లో ప్రైస్ లో చూపించారు. సో చాలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. లో ప్రైస్ లో మనకి అవైలబుల్ గా ఉన్నాయి. దిల్సుఖ్ నగర్ లోనే కాదు, కుక్కట్పల్లిలో వివేకానంద కాలనీలో మరొక బ్రాంచ్ ఉందండి. తప్పకుండా వెళ్ళి విజిట్ చేసి అందమైన సారీస్ మీ సొంతం చేసుకోండి. సో ఇది ఇవాల్టి హలో లేడీస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.